మనకి ఈ ప్రాబ్లం ఎట్లా ఇచ్చిండు, సాల్వ్ 6x⁴ మైనస్ 35x³ ప్లస్ 62x² మైనస్ 35x ప్లస్ 6. ఇట్లా మనకు ప్రాబ్లం ఇస్తే ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, అది క్లాస్ 1 క్లాస్ 2 చెక్ చేసుకుంటాం. క్లాస్ 1 అంటే ఏం తెలవాలి, మనకి సేమ్ సింబల్ ఉండాలి. క్లాస్ 2 అంటే డిఫరెంట్ సింబల్ ఉండాలి. చెక్ చేసుకున్నాక ఏం చేస్తాము, మనం డివైడ్ బై x² చేస్తాం. ఎప్పుడైతే మనకి x⁴ హైయెస్ట్ పవర్ ఉందో, ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి ఈ స్టెప్ ఫాలో అవుతాము. తర్వాత ఏం చేస్తాం, పుట్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు a అని చెప్పి SOBS అని చెప్పి చేసేస్తాము. అప్పుడు మనకి ఈ x⁴కి రూట్స్ వస్తాయి. x వాల్యూస్ 4 వాల్యూస్ వస్తాయి, అవేగా మనకు రూట్స్. అంతే. ఎట్లా చేసామో చూద్దాం. సొల్యూషన్. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మనకి ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ తెలుసు కదా. 4 ఉంటేనేమో x⁴ ఉంటే ఈవెన్, x⁴ ఉంటే ఆడ్, x⁴ x⁴ ఇట్లా పవర్లలో ఈవెన్ నంబర్ ఉంటేనేమో ఈవెన్ పవర్ అంటాం, ఆడ్ ఉంటేనేమో ఆడ్ పవర్ అంటాం కదా. సో ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. గివెన్ 6x⁴ మైనస్ 35x³ ప్లస్ 62x² మైనస్ 35x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఈ ఇచ్చిన ఈక్వేషన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటా. ఇదేంటి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ ఆర్డర్ ఈజ్ ఈవెన్ డిగ్రీ ఆఫ్ క్లాస్ ఏ. క్లాస్ 1 or 2 ఈడ 6 ఉంది, ఈడ 6 ఉంది, ఈడ 3, ఈడ మైనస్ 35 ఉంది, మైనస్ 35 ఉంది కదా. సో క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్. అది రాసేసినాక ఏం చేయాలి, డివైడ్ బై x² ఆన్ బోత్ సైడ్స్. ఇది చేసినాక ఏమొస్తుంది మనకి, 6x⁴ మైనస్ 35x³ ప్లస్ 62x² మైనస్ 35x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వల్స్ టు అనేది మధ్యలో ఉండాలి, అంటే ఈ లైన్కి మధ్యలో రాసుకుంటాం. అది అయిపోయింది. 6x² మైనస్ 35x³ ప్లస్ 62x² మైనస్ 35x² ప్లస్ 6/x². 0/anything is 0, అది మనకు తెలిసిందే. ఇక్కడ ఇంకోటి చిన్నది ఏంటంటే x⁴ అంటే ఏంది, x అనేది 4 టైమ్స్ ఉంది, x³ అంటే ఏంది 3 టైమ్స్ ఉంది, x² అంటే 2 టైమ్స్ ఉంది. ఇప్పుడు ఈ x⁴/x² అంటే ఇది కదా, ఇది ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే పవర్ లెంత్ ఉన్నట్టు, ఇంకా x ఎన్ని టైమ్స్ ఉన్నట్టు 2 టైమ్స్ కదా. ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది, 1 క్యాన్సిల్ అయిపోయింది, డినామినేటర్లో 1 మిగిలింది, అంతే. ఈక్వేషన్ రాస్తా. 6x² మైనస్ 35x ప్లస్ 62 మైనస్ 35x ప్లస్ 6/x² ఈక్వల్స్ టు 0. x² ఒక దగ్గర రాద్దాం, 6 బయటికి తీద్దాం, x² ప్లస్ 1/x². ఈ టర్మ్ సేమ్ కదా. మైనస్ 35ని బయటికి తీస్తే x 1/x, మధ్యలో ప్లస్ మైనస్, ఇక్కడ మనకి ఏముంది మైనస్. సో మైనస్ పెట్టినాం అనుకో, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ పెట్టాలి. ప్లస్ 62 ఈక్వల్స్ టు 0. దీన్ని ఏమనుకుంటా, ఈక్వేషన్ 2 అనుకుంటా. అయిపోతుంది ఇక. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, పుట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a². ఇదేమో సిన్స్ ఏముంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది, దట్ ఈస్ a² ప్లస్ 2ab ప్లస్ b². సో x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ప్లస్ 1/x² ఈక్వల్స్ టు a².
ఈడ ఎక్స్ క్యాన్సిల్, ఎందుకంటే ఒకటి ఇంటూ ఉంది, ఒకటి డివైడెడ్ బై ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. ఇది అక్కడ పంపించేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, ఈ ఈక్వేషన్ ఒకటే కావాలి కాబట్టి మీరు రబ్ చేద్దాం. Substitute x square plus 1 by x square and x plus 1 by x in equation 2. ఈ 2నే కదా, ఈడెంత ప్లస్ 62 ఈక్వల్స్ టు 0 అనుకుంటా. ఒక నిమిషం. ప్లస్ 62నే. ఇప్పుడు 6 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2, తర్వాత మైనస్ 35 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే ఏ ప్లస్ 62 ఈక్వల్స్ టు 0. 6a స్క్వేర్ మైనస్ 6 2s are 12 మైనస్ 35a ప్లస్ 62 ఈక్వల్స్ టు 0. 6a స్క్వేర్ మైనస్ 35a ప్లస్ 50 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏదైనా కామన్ వస్తుంది అంటే రాదు, డైరెక్ట్ ఫ్యాక్టర్స్ అనుకుందాం. ఫ్యాక్టర్స్కి ఏం యూజ్ చేస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది యూజ్ చేస్తాం కదా. ఏ అంటే ఎంత, ఈడ 6, బి అంటేనేమో మైనస్ 35, సి అంటేనేమో 50. ఈ ఈక్వేషన్ ఇట మనకు కొద్దిగా. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 35 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్. ఈ స్టాండర్డ్ దీనికి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీనికి ఇది ఫార్ములా. ఈడేముంది, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ 0 కదా, కాకపోతే ఈడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు రాసిన. బి అంటే మైనస్ 35 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఎంత 6 ఇంటూ సి 50 divided by 2 into 6. A is equals to minus of minus plus 35 plus or minus under root 35 square. 35 minus 30 minus into minus plus 5 5 is 25, 5 2 is 5 3 is 15, 175. 3 5 is 15, 3 3 is 9 10 and then 5 plus 7 12 అంటే 12 25 మైనస్ ఇప్పుడు చూద్దాం 6 5 30, 300 ఇంటూ 4 1200 బై 2 6 12 అంతే కదా. ఇప్పుడు 1225 మైనస్ 1200 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 35 ప్లస్ ఆర్ మైనస్ 25 బై 6 2s are 12. 35 plus or minus 5 by 12. 35 plus 5 by 12. 35 minus 5 by 12. వాల్యూస్ వచ్చేసాయి కదా. ఈజీగా 35 plus 5 40 by 12. 30 by 12. 4 3s are 4 10s are. ఇదెంత 2 6 are 2 15s are 3 2s are 3 5s are 10 by 3 5 by 2. ఏ వాల్యూస్ వచ్చినాయి కదా. ఈ ఏ వాల్యూస్లో మనం ఏం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫర్ కాల్ కేస్ 1 రెండు కేసులు ఉంటాయి. కేస్ 1 ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 by 3. ఏ అంటే ఏం తెలుసు, ఎక్స్ ప్లస్ 1 by x కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, ఎల్సిఎం ఎక్స్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10 by 3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. ఖాళీ రూట్స్ కనుక్కునేది ఉంటుంది, అదైతే అయిపోతుంది. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్. 3x స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 10x. 10 అక్కడ పంపిద్దాం. 3x స్క్వేర్
మైనస్ 10x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఎందుకు మైనస్ 10x అంటే ప్లస్ ఉన్నది ఇటు వస్తే మైనస్ అవుతుంది. సేమ్ దీనికి గిట సిన్స్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములా యూజ్ చేసి వచ్చేసరి సో x ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిలు రాసుకోవాలి కదా. ఏ అంటే 3, బి అంటే మైనస్ 10, సి అంటే 3. కోఎఫిషియన్స్ రాస్తున్నాం. మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 10 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ 10 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ 3 అంతే కదా. ఏ అంతే సి అంతే బై 2 ఇంటూ 3 మైనస్ ఆఫ్ మైనస్ 10 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 100 మైనస్ 4 3 is 12, 12 3 is 36 by 2 3 is 6. X is equals to 10 plus or minus under root ఎంత 64 వస్తుంది. 100 లెక్క 36 తీస్తే 64. ఆ 64కి మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసు ఎంత 8. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. అప్పుడు మనకి ఏమొస్తుంది x is equals to 10 plus 8 18 by 6 2 by 6. X is equal 6 1s are 6 3s are 2 1s are 2 3s are 3 కామా 1 by 3. రెండు రూట్లు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఇంకో రూట్ ఈట కావాలి కదా. కేస్ 2 ఇఫ్ x is equals to if a is equals to 5 by 2. ఇట్లా సాల్వ్ చేసుకుంటూ పోయేది ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ ప్లస్ ఉన్నది ఇట్లా వస్తే మైనస్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇట ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఇదే వాడతాం కాబట్టి రాద్దాం ఏం కాదు చిన్స్. a is equals to 2, b is equals to minus 5, c is equals to 2. రాసేస్తాం. x is equals to minus b minus of minus 5 plus or minus under root b square minus 5 whole square minus 4 into a ఎంత 2 c గిట 2 నే by 2 of 2. x is equals to 5 plus or minus 25 minus 4 2 is 8 8 2 is 16 by 4. 5 plus or minus root 9 by 4. 5 plus 3 plus or minus 3 by 4. 5 plus 3 by 4. 5 minus 3 by 4. 5 plus 3 8 by 4. 2 by 4. 4 1 4 2 2 1 2 2. X is equals to 2 comma 1 by 2. Therefore roots of x equals to 2 1 by 2 3 1 by 3. ఇది వచ్చింది మనకు కరెక్టా తప్ప అని తెలుసుకోనికి ఇంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. వెరిఫికేషన్ ఇది మనకి క్లాస్లో రఫ్లో వేసుకుందాం, ఎందుకంటే ఇంట్లో ఏమైనా అవసరం లేదు ప్రాబ్లంలో. వెరిఫికేషన్ చూద్దాం. రఫ్లో వచ్చింది కరెక్టా తప్ప తెలుసుకోనికి. 6x ఈడేం చేయాలి, ఒక రూట్ తీసుకుందాం. ఏది తీసుకుందాం, 2 తీసుకుందాం ఫస్ట్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇలా మనం ఎఫ్ ఆఫ్ 2 పెడతాం. 6 into 2 power 4 minus 35 into 2 cube plus 62 into 2 square minus 35 into 2 plus 6. 6 into 2 power 4, 2 4 times. 2 to the 4, 4 to the 8, 8 to the 16. 16 minus 2 cube. ఒక 2 తీసేస్తే అయిపోతుంది 8. 35 into 8 plus 62 into 4 minus 35 to the 70 plus 6. 16 6 are 96 minus 35 into 8. 8 5 are 40, 8 3 are 24, 28 minus 280 plus 62 4 to the 8,
6 4 24 248 మైనస్ 70 ప్లస్ 6 ప్లస్ యాడ్ చేసుకుందాం 248 ప్లస్ 6 ఎంత 254 96 0 ఈడ 1 5 350 ఇది 280 మైనస్ 350 అంటే మనకి 0 వచ్చేసింది. సో LHS ఈక్వల్స్ టు RHS అంటే ఈ 2 అనేది ఒక రూట్. ప్రొసీజర్ మొత్తం పవర్ 4 ఉన్న దానికి ఇట్లా చేస్తాము. ఒకవేళ పవర్ 5 పవర్ 6 ఉంటే ఇంకో కొంచెం వచ్చి దాని తర్వాత మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తాం. చూద్దాం ఆ వీడియో.